అది లంకెలపాలెం అనే ఒక చిన్న పల్లెటూరు. అక్కడి ప్రజలంతా ఇరుకు పొరుగు సాయం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఆ ఊరిలో ఒక చిన్న పాఠశాల, కానీ అది పల్లెటూరు కావటం వల్ల అక్కడికి చదువు చెప్పడానికి ఏ మాస్టారు లేడు. అందువల్ల ఆ ఊరి పెద్ద సాంబయ్య ఆ జిల్లా కలెక్టర్కి ఒక ఉత్తరం రాస్తాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి, కానీ ఆ ఊరికి మాత్రం ఏ మాస్టారు రాలేదు. ఇక అలా పని జరగటం లేదని సాంబయ్య పట్నం బయలుదేరి ఆ జిల్లా కలెక్టర్ని కలిసి ఇలా అంటాడు. అయ్యా కలెక్టర్ గారు, నా పేరు సాంబయ్య. నేను లంకెలపాలెం నుండి వచ్చానయ్యా. నేను ఆ ఊరి పెద్దను. హా, సాంబయ్య గారు చెప్పండి. ఆ మధ్యకాలంలో మీరు రాసిన ఉత్తరం చేరింది, కానీ అక్కడికి ప్రభుత్వ ఉద్యోగిని పంపడానికి ఇప్పటి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. ఇందులో నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను సాంబయ్య గారు. అయ్యా, మీరే అలా అంటే ఎలా అండి? మిమ్మల్ని నమ్ముకునే వచ్చానయ్యా. మా ఊరి ప్రజలకు విద్యనందిస్తే వాళ్ళు బాగా చదువుకుని మీకులాగే మంచి ఉద్యోగం చేసుకుంటారు. దయచేసి ఈ ఒక్క సహాయం చేయండి అయ్యా. మా ఊరంతా మీకు రుణపడి ఉంటుంది. సరే సాంబయ్య, దీని గురించి పై అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా అయ్యేలా చేస్తాను. ఆ మాట అన్నారు, చాలా సంతోషమండి అని అక్కడి నుండి తన ఊరికి బయలుదేరతాడు. కానీ ఆ కలెక్టర్ మాత్రం సాంబయ్య వెళ్లిన తర్వాత ఆ విషయాన్ని అక్కడే వదిలేస్తాడు. కానీ ఊరికి వెళ్లిన సాంబయ్య మాత్రం ఊరి వాళ్లతో మనకి త్వరలోనే మంచి రోజులు వస్తాయని అందరికీ చెబుతాడు. దానికక్కడి ప్రజలంతా ఆనందపడతారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అలా వాళ్ళు ఎన్ని రోజులు ఎదురు చూసినా ఇంకా ప్రయోజనం లేదని తెలుసుకున్న ఊరి ప్రజలు సాంబయ్య దగ్గరికి వెళ్లి ఇలా అంటారు. ఏంటి సాంబయ్య గారు, మీరు ఎన్నిసార్లు పట్నం వెళ్ళొచ్చినా ఏం ప్రయోజనం లేకుండా పోతుందయ్యా. ఇలా అయితే మన ఊరి పిల్లలు ఇలాగే అల్లరి చిల్లరిగా తిరుగుతారు. అయినా ఇదంతా మన తప్పే సాంబయ్య గారు. ఆ రోజలా చేసుండకపోతే ఈ రోజు ఈ పరిస్థితి అయ్యుండేదే కాదు. ఆ రోజు గురించి ఎందుకు మాట్లాడతావులే రాజమ్మ, అది ఏ ఒక్కరి తప్పిదం కాదులే. మనమంతా కలిసి చేసుకున్న పాపం అది. అయినా అది జరిగి 25 ఏళ్ళయిందిగా. అది మర్చిపోలేని ఒక చేదు నిజం. మనం చేసిన పాపం మన పిల్లలకి చుట్టుకుంటుంది. పోనీ పట్నం పంపించైనా వీళ్ళని మారుద్దామంటే మనకి పట్నానికి చాలా దూరం, మరియు సరైన రోడ్డు మార్గం కూడా లేదు. ఉన్నదల్లా ఆ నది మాత్రమే. దాన్ని వర్షాకాలంలో దాటిపోవాలి అంటే మన ప్రాణాలకే ప్రమాదం. మన ఊరిలో జనం తక్కువగా ఉండడం వల్ల మనకి ఓట్లు కూడా లేవు అని ఏ రాజకీయ నాయకుడు మన వైపు కూడా చూడడం లేదు. మనం చేసిన ఆ తప్పునే నిలదీస్తూ మనల్ని దూరం పెడుతున్నారు. మీరే చూసి మళ్ళీ ఆ అధికారిని ఒకసారి కలిసిరండయ్యా. మనం ఆ అధికారులని కలిసి మనం ఎంత మొరపెట్టుకున్నా వినడం లేదు. ఇంకా ఏం ప్రయోజనం లేదు. సరే, చివరిసారిగా మళ్ళీ ఒకసారి వెళ్ళి కలుస్తాను అని చెప్పగాని అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. కాని సాంబయ్యకి మాత్రం ఏ ఆశ లేదు. అందరితో పాటు సాంబయ్య కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. సాంబయ్య భార్య పార్వతి ఇంటికి దిగాలుగా చేరుకున్న సాంబయ్యని చూసి ఇలా అంటుంది. ఏంటయ్యా అలా ఉన్నావు, ఏమైంది? ఏమంటే ఏం చెప్పాలి పార్వతి, మన ఊరికి ఉన్న సమస్య తెలుసు కదా. సరైన పాఠశాల, ఆసుపత్రి లేక ఊరి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. రానున్న కాలానికి విద్య, వైద్యం ఎంతో అవసరం. కానీ పట్నంలో ఉన్న అధికారుల చుట్టూ ఎంత తిరిగినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఎలా ఉంటుందండి? మనమందరం చేసింది ఏమైనా చిన్న తప్ప? మనమందరం అలా చేసినప్పటి నుండి మన ఊరు రోజు రోజుకి నాశనమవుతుంది. సరైన విద్య, వైద్యం లేక మన ఊరి ప్రజలు అల్లాడిపోతున్నారు. అవును పార్వతి, దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి. రేపు మళ్ళీ ఒకసారి పట్నం వెళ్ళి వస్తాను. ఇక అంతా దేవుడే చూసుకోవాలి. సరే, నేను రేపు వెళ్ళడానికి అన్నీ సిద్ధం చెయ్యి. సరే రండి, అన్నం తిందురుగాని. సాంబయ్య మరియు పార్వతీలు కలిసి ఆ రాత్రి భోజనం చేసి పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం సాంబయ్య పట్నానికి పడవలో బయలుదేరతాడు. పట్నంకి చేరుకున్న సాంబయ్య ఆ కలెక్టర్ ఆఫీస్కు వెళ్తాడు. ఆ ఆఫీస్ ముందున్న కాపలాదారితో ఇలా మాట్లాడతాడు. అయ్యా, నేను లంకెలపాలెం నుండి వచ్చానయ్యా. కలెక్టర్ గారిని కలవాలి. కొంచెం లోపలికి పంపండయ్యా. అయ్యో, చాలా దూరం నుండి వచ్చినట్టున్నావు కదా.
కలెక్టర్ గారు సెలవులలో ఉన్నారు. ఒక 3 రోజుల దాకా ఆయన రారు. ఆయన వచ్చాక రండి. అయ్యో, చాలా దూరం వెళ్ళి మళ్ళీ రావాలి అంటే చాలా కష్టమయ్యా. కొంచెం ఎలా అయినా చేసి కల్పించండయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. అలా కుదరదు. ఒక పని చెయ్యి. ఎలాగూ అంత దూరం వెళ్ళి రాలేవు కాబట్టి ఒక 3 రోజులు ఇక్కడనే ఉండు. ఆ తరువాత వస్తే కలెక్టర్ గారిని కలిసి మీ పని గురించి మాట్లాడి వెళ్ళొచ్చు. సరేలే, ఇంకా చేసేదేముంది అని చెప్పి అలా ముందుకు సాగుతాడు. అలా వెళ్తూ వెళ్తూ సాంబయ్య తన మనసులో ఏదో ఆలోచనలు పెట్టుకుని ముందు చూసుకోకుండా ఒక రాయి తగిలి కింద పడిపోతాడు. కింద పడిన సాంబయ్య తలకి గాయమవటంతో సాంబయ్య స్పృహ కోల్పోతాడు. వెంటనే పక్క నుండి వెళ్తున్న గణేష్ అనే యువకుడు సాంబయ్యని చూసి తనని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు. కొంత సమయానికి సాంబయ్య స్పృహలోకి వస్తాడు. అది చూసిన గణేష్ ఇలా అంటాడు. ఏంటి పెద్దాయనా, ఎలా ఉంది నీ ఆరోగ్యం? ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాబు. సమయానికి వచ్చి నన్ను కాపాడావు బాబు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. అయ్యో, అదేం పర్వాలేదండి. మీ వాళ్ళెవరైనా ఉంటే చెప్పండి, నేను వాళ్ళకి కబురు పెడతాను. వాళ్ళు వచ్చి మిమ్మల్ని చూసుకుంటారు. నాకంటూ ఇక్కడ ఎవరు లేరు బాబు. మీరు వెళ్ళండి, పర్వాలేదు. నన్ను నేను చూసుకోగలను. అవునా? ఇక్కడెవరూ లేనప్పుడు మీరేం చేస్తున్నారు? మీ ఊరు ఎక్కడా? మాది లంకలపాలెం. నేనిక్కడికి చిన్న పని మీద వచ్చాను బాబు. కానీ ఆ పని జరగలేదు. ఎలాగూ వచ్చి వెళ్ళడమే కదా అని డబ్బులు వెంట ఎక్కువ తెచ్చుకోలేదు. కానీ ఆ పని జరగడానికి ఇంకా 3 రోజుల సమయం పడుతుంది. అక్కడ దాకా ఎక్కడుండాలో తెలియడం లేదు బాబు. అయ్యో, అవునా అండి? మీకు అభ్యంతరం లేకుంటే మీరు నాతో ఉండండి. అయ్యో, నీకెందుకు బాబు ఇబ్బంది? మరేం పర్వాలేదండి. నాది ఇక్కడ నుండి కొంత దూరంలో ఒక చిన్న పల్లెటూరు. కొన్ని పనుల మీద ఇక్కడ ఉండవలసి వచ్చి ఒక చిన్న గది అద్దెకి తీసుకుని ఉంటున్నాను. ఎలాగూ ఒంటరిగానే ఉంటున్నాను. మీకు కావలసినన్ని రోజులుండి మీ పని చూసుకుని వెళ్ళండి. ఈ పట్నంలో ఎవరూ తెలియకుండా, మళ్ళీ అది అందులోనూ చేతిలో డబ్బులు లేకుండా అసలు బ్రతకలేం. సరే బాబు, సరైన సమయంలో దేవుడిలా ఆదుకుంటున్నావు. నీకు జన్మజన్మకి రుణపడి ఉంటాను. అయ్యో, అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. ఇదంతా మా అమ్మ నేర్పిన సంస్కారం. మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, మనకి అపకారం చేసిన వాడికైనా సరే వాళ్ళు కష్టాల్లో ఉన్నారంటే మనం వాళ్ళకి తోచినంతలో సహాయం చేయాలి అని. మీ అమ్మ ఎవరో కానీ చాలా మంచి వ్యక్తిలా ఉంది బాబు. సరే అండి, ఇలా మాట్లాడుకుంటూ ఉంటే రోజు అలాగే గడిచిపోతుంది. నేను డాక్టర్ గారిని అడిగి మిమ్మల్ని నా చోటికి తీసుకుని వెళ్తాను అని చెప్పి గణేష్ వెళ్లి డాక్టర్ని కలుస్తాడు. డాక్టర్ తనని తీసుకుని వెళ్ళొచ్చని చెప్పగానే గణేష్ సాంబయ్యని తీసుకుని తాను అద్దెకుంటున్న చోటుకి వెళ్తాడు. ఒంటరివాడివైనా నీ గదిని చాలా శుభ్రంగా ఉంచుకున్నావు. చిన్నప్పటి నుండి మా అమ్మ నేర్పిన అలవాట్లండి. సరే ఉండండి, ఉదయం నుంచి ఏమైనా తిన్నారో లేదో మనం తినడానికి ఏమైనా సిద్ధం చేస్తాను అని చెప్పి గణేష్ వంట చేస్తాడు. వంట పూర్తయ్యాక ఇద్దరూ కలిసి భోజనం చేసి కొద్దిసేపు మాట్లాడుకొని పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి గణేష్ తన పని మీద తాను వెళ్ళిపోతాడు. కానీ నిద్రలేచిన సాంబయ్యకి మాత్రం ఏం చేయాలో అర్థం కాక కాలక్షేపానికి అలా పట్నం మొత్తం తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరుతాడు. తాను వచ్చేసరికి గణేష్ భోజనం సిద్ధం చేసి పెట్టడంతో ఇద్దరూ కలిసి భోజనం చేసి పడుకుంటారు. అలా 2 రోజులు గడుస్తాయి. ఇక సాంబయ్య కలెక్టర్ గారిని కలిసే రోజు రానే వచ్చింది. అప్పుడు సాంబయ్య గణేష్తో, బాబు, నేనింక వెళ్తున్నాను. నేనొక పని చూసుకుని ఊరికి బయలుదేరుతాను. నేనెవరో తెలియకున్నా నన్ను ఇంత బాగా చూసుకున్నావు. నీ సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అదేం పర్వాలేదండి, మీరు క్షేమంగా వెళ్ళండి, నాకదే చాలు. సరే బాబు, నేను వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుండి కలెక్టర్ ఆఫీసుకు వెళ్తాడు. కొంత సమయం తాను బయట వేచున్న తరువాత లోపలికి వెళ్తాడు. చెప్పండి, మీరు మళ్ళీ వచ్చారు? అదే అయ్యా, చెప్పాను కదా, మా ఊరికి ఎలాంటి వసతులు లేక మేము మా ప్రజలు వెనుకబడిపోతున్నాం. కొంచెం మీరే దయతలిచి కొంచెం ఆ పనులు అయ్యేలా చూడండి, మీకు పుణ్యం ఉంటుంది. చూడు సాంబయ్య, విషయం ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీ ఊరి ప్రజలు చేసిన తప్పు క్షమించరానిది.
ఇక ఎప్పటికీ మీ ఊరికి ఎవరు రారు. ఒకవేళ ఎవరినైనా పంపిద్దాము అని చూస్తే మీ ఊరి చరిత్ర తెలుసుకుని మధ్యలోనే విరమించుకుంటున్నారు. ఇక నా సమయం వృధా చేయకండి అని కోపంగా చెబుతాడు. దానికి సాంబయ్య బాధతో ఇలా అంటాడు. అవునయ్యా, మీరన్నట్టు మేము క్షమించరాని తప్పే చేశాం. కానీ మేం చేసిన తప్పులకి ఇప్పటి పిల్లలు కూడా బాధపడుతున్నారు. కనీసం వాళ్ళ ముఖం చూసైనా ఈ సాయం చేయండి. మా ఊరికి విద్యా వైద్యం ఉంటే చాలయ్యా అని చాలా వేడుకుంటాడు. కాని కలెక్టర్ ఏమాత్రం పట్టించుకోకుండా ఉంటాడు. అలా ఎంత సమయానికి అక్కడ్నుంచి వెళ్ళకపోయేసరికి తన సిబ్బందితో బయటకి గెంటివేస్తాడు. అలా బయట జరుగుతున్న దృశ్యాన్నంతా దూరం నుండి చూస్తాడు గణేష్. వెంటనే గణేష్ సాంబయ్య దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. ఏంటండి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు మీరు వచ్చిన పనేంటి? ఎందుకు మీరు ఇక్కడ ఇలా అవమానపడుతున్నారు? వెంటనే సాంబయ్య జరిగిన విషయమంతా చెబుతూ బాధపడతాడు. మీరేం బాధపడకండి. మీ ఊరి సమస్య విన్నాక నాకు ఒక విషయం అర్థమైంది. సరే, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ముందు ముందు అన్నీ అవే సర్దుకుంటాయి. మా ఊరికి ఏదో జరుగుతుందనే ఒక నమ్మకం ఉండేది. ఈ రోజుతో ఆ నమ్మకం కూడా పోయింది. నేనేదో సాధించుకొని వస్తాను అని మా ఊరి వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి నా ముఖం ఎలా చూపించాలి? సరేలే బాబు, నువ్వు మాత్రం ఏం చేస్తావు అని అక్కడ్నుండి బయలుదేరుతాడు. తిరిగి ఊరు చేరుకుంటాడు. ఊరు చేరుకున్న సాంబయ్యతో ఆ ఊరి ప్రజలు ఇలా అంటారు. అయ్యా, వెళ్ళిన పని జరిగిందా? లేదు పుల్లయ్య, ఎక్కడికి వెళ్ళినా మనం చేసిన పాపం తిరిగి తిరిగి మన వెంట నీడలా వెంటాడుతూనే ఉంది. ఇక నాకు ఓపిక నశించింది. ఇక అంతా ఆ పైవాడి దయ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. జరిగిన విషయమంతా పార్వతికి చెబుతాడు. మన ఊరికి ఇంకా అంతే రాసిపెట్టుందిలేండి. మీరు మాత్రం ఏం చేస్తారులేండి. మీకైనంతలో మీరు ప్రయత్నించారు. సరే రండి, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారుగా, భోజనం చెయ్యండి నాకు ఆకలిగా లేదు అని చెప్పి వెళ్ళి పడుకుంటాడు. అలా ఒక వారం రోజులు గడుస్తాయి. ఆ ఊరికి ఉన్నపళంగా ఒక టీచర్ వస్తాడనే కబురు సాంబయ్యకి చేరుతుంది. అది తెలుసుకున్న సాంబయ్య మరియు ఆ ఊరి ప్రజలు 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. కొంత సమయానికి అక్కడికి ఆ టీచర్ చేరుకుంటాడు. అతను ఎవరో కాదు, సాంబయ్యకి పట్నంలో నివాసమిచ్చిన గణేష్. అతన్ని చూసిన సాంబయ్య ఆశ్చర్యంతో అతని దగ్గరికి వచ్చి, బాబు, నువ్వేంటి ఇలా వచ్చావు? అంటే మా ఊరికి వచ్చిన టీచర్ మీరేనా? అవునండి, నేను నా పరీక్షల నిమిత్తం పట్నం వచ్చానండి. నేను అందులో మొదటి ర్యాంక్ సాధించి నాకు నచ్చిన చోట్లో పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. అయితే మీ ఊరికి రావడానికి సిద్ధపడ్డాను. ఇదే విషయం మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పగా మొదట మీ ఊరు పేరు చెప్పగానే కంగారు పడి తర్వాత తానే ఒప్పుకుంది. చాలా సంతోషం బాబు. మీ అమ్మగారు ఎవరో గాని నిజంగా దేవతలా ఉంది. సరే రండి బాబు, మీకు ఉండడానికి చోటు మరియు మీరు పాఠాలు చెప్పడానికి బడిని సిద్ధం చేస్తాం. నేనిక్కడ పనిచేయడం నాకేం ఇబ్బంది లేదు, కానీ ఒక్క షరతు. ఏంటి బాబు అది? ఏం లేదు, అసలు ఈ ఊరిలో ఏం జరిగింది? అందరూ మీ ఊరికి రావడానికి ఎందుకు భయపడుతున్నారు? నాకు నిజం తెలియాల్సిందే అని నిలదీస్తాడు. సాంబయ్య గణేష్కి జరిగిందంతా ఇలా చెప్పుకొచ్చాడు. చెబుతాను బాబు, తప్పక చెబుతాను. 25 ఏళ్ల నుంచి ఈ ఊరి వాళ్ళ జీవితాల్ని దహించి వేస్తున్న ఆ చేదు నిజాన్ని నీకిప్పుడు చెబుతాను. 25 ఏళ్ల క్రితం మా ఊరు ఇలా ఉండేది కాదు. అప్పట్లో ఈ ఊరు నిత్యం పండే పచ్చని పొలాలతో, స్వచ్ఛమైన గాలితో కలకలలాడుతూ ఉండేది. ఈ ఊరు వారు అందరూ ఒకరికొకరు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. కానీ ఒకసారి ఏం జరిగిందో తెలియదు. ఊరిలో చాలా మంది గుర్తు తెలియని జ్వరం బారిన పడ్డారు. మా ఊరిలో ఆసుపత్రి లేని కారణంగా పడవలో ఎక్కించుకుని నది దాటి పట్టణంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాం. నా కూతురు లక్ష్మి, ఇంకా మా ఇంట్లో పనిచేసే రాజమ్మ కూతురు జానకి అదే ఆసుపత్రిలో నర్సులుగా పనిచేస్తున్నారు. ఇంకా ఇదే ఊరిలో ఉంటున్న ఆసామి భూషణం నా స్నేహితుడు. అతని కొడుకు అదే ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఆసుపత్రికి వెళ్ళాక అక్కడున్న పెద్ద డాక్టర్ అందరినీ పరీక్షించి వారికి వచ్చింది మలేరియా జ్వరమని చెప్పాడు. కానీ అప్పటికీ ఆలస్యం అయిపోవడంతో వారిలో కొందరు చనిపోయారు. అప్పుడే ఆ డాక్టర్ ఇలా అన్నాడు. సాంబయ్య గారు, ఐఎమ్ సారీ. అందరినీ కాపాడలేకపోయాం. కొంతమంది మాత్రమే కోలుకున్నారు.
మిగతా వాళ్ళని తీసుకురావడం ఆలస్యం అవడంతో వాళ్ళు దారిలోనే చనిపోయారు. అయ్యా, మా ఊరు ఉన్నది నదికి అటువైపు. ఏదో మా దగ్గర ఉన్న చిన్న పడవల్లో కొంతమందిని తీసుకుని రాగలిగాం. వారినిక్కడ వదిలి మళ్ళీ వెళ్లి మందిని తీసుకుని వచ్చేలోపే ఈ ఘోరం జరిగిపోయింది. మమ్మల్ని ఏం చేయమంటారయ్యా? ఇంకా రోజురోజుకి రోగుల సంఖ్య మా ఊర్లో ఎక్కువ అవుతూనే ఉంది. అంతమందిని ఒకేసారి ఆసుపత్రికి తీసుకుని రావాలి అంటే మా దగ్గర సరైన సౌకర్యాలు లేవు. బాధపడకు నాన్న, నువ్వు మాత్రం ఏం చేయగలుగుతావు? అదే మన ఊర్లోనే ఒక ఆసుపత్రి ఉండుంటే వాళ్ళందరికీ సరైన సమయానికి వైద్యం అందేది. లక్ష్మి, నువ్వు చెప్పిన ఆలోచన చాలా బాగుంది. మరెందుకు ఇంతవరకు మీ ఊరిలో ఆసుపత్రి లేదు? మీరు వెంటనే కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టుకోండి. నేను కూడా ఆయనకు సిఫారసు చేస్తాను. ఎలాగూ పాండు, జానకి మీ ఊరి వాళ్ళే కదా. మీ ముగ్గురిని అక్కడే పనిచేసేలా మిమ్మల్ని ఇక్కడి నుంచి మీ ఊరికి బదిలీ చేయిస్తాను. పాండు ఆసుపత్రి బాధ్యతలు చూసుకుంటాడు. ఇక నువ్వు, జానకి నర్సులుగా అతనికి సహాయంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. డాక్టర్ గారు, మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేం. నేను ఇప్పుడే వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి అర్జీ పెట్టుకుంటాను. అయ్యో సాంబయ్య గారు, ఇందులో నేను చేసిందేముంది? ఏదో మాట సాయం చేస్తున్నాను. కానీ అక్కడ ఆసుపత్రికి కావాల్సిన భవనం మీరే నిర్మించుకోవాల్సి ఉంటుంది. మీరు కలెక్టర్ గారిని కలిసినప్పుడు ఆ విషయం కూడా ఆయనతో చర్చించండి. ఆయన దానికి కావాల్సిన నిధులని మంజూరు చేయిస్తారు. అలాగే డాక్టర్ గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. నాన్న, మీరు వెళ్ళి కలెక్టర్ గారిని కలిసిరండి. ఈలోపు నేను, పాండు, జానకి ముగ్గురం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ బదిలీ పత్రాలను తీసుకొని వస్తాం అని చెప్పి లక్ష్మి ఆ విషయాన్ని పాండుకి, జానకి చెప్పడానికి వెళ్ళిపోతుంది. ఇక సాంబయ్య వెళ్లి కలెక్టర్ గారిని కలిసి అర్జీ పెట్టుకుంటాడు. అప్పుడు కలెక్టర్ గారు సాంబయ్య చెప్పిన దానికి అంగీకరించి ఇలా అంటాడు. అలాగే సాంబయ్య గారు, మీరు చెప్పినట్టుగానే త్వరలోనే మీ ఊరికి ఆసుపత్రి మరియు దానికి కావాల్సిన నిధులను కూడా మంజూరు చేయిస్తాను. మీకు చాలా కృతజ్ఞతలు కలెక్టర్ గారు. అదే చేత్తో పిల్లలు చదువుకోవడానికి ఒక బడిని కూడా మంజూరు చేయించగలరా? అయ్యా, ఇప్పుడే కదా మీరు ఆసుపత్రి గురించి అడిగారు. నేను ప్రభుత్వాన్ని అడిగి ఏదో ఒకటి మంజూరు చేయించగలను. చెప్పండి, మీకు ఏది ముందు కావాలి? అది కాదు కలెక్టర్ గారు, ప్రజలందరికీ విద్యా, వైద్యం రెండూ అవసరమే కదా. పైగా అది ప్రభుత్వ బాధ్యత. మీరే ఇలా అంటే ఎలా చెప్పండి? సరే సాంబయ్య గారు, ఇప్పుడైతే ప్రభుత్వంతో మాట్లాడి ఆసుపత్రి మంజూరు చేయిస్తాను. అలాగే నేను స్వయంగా చొరవ తీసుకుని ఒక టీచర్ని మాత్రమే మంజూరు చేయించగలను. అయితే నేను ఇప్పుడు మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఆసుపత్రిలోనే ఒక గదిలో ప్రస్తుతానికి మీరు ఆ బడిని నిర్వహించండి. బడికి ప్రత్యేక భవనం గురించి వచ్చే ఎన్నికలయ్యాక చూద్దాం. ఏమంటారు? అయ్యా, మీరు అదే మాటపై ఉండండి. మిగతాది నేను చూసుకుంటాను. మన్నించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. వెళ్ళి వస్తాను కలెక్టర్ గారు. మంచిది సాంబయ్య గారు, త్వరలోనే మీ ఊరికి ఒక టీచర్ని పంపించే బాధ్యత నాదే. మీరు ధైర్యంగా వెళ్ళిరండి అని చెప్పగానే సాంబయ్య ఎంతో సంతోషంతో కలెక్టర్కి ధన్యవాదాలు చెప్పి అక్కడ్నుంచి నది ఒడ్డుకు చేరుకుంటాడు. అక్కడ లక్ష్మి, జానకి ఇంకా పాండు సాంబయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడందరూ కలిసి పడవలో వాళ్ల ఊరికి వెళ్లిపోతారు. ఆ మరుసటి వారమే ప్రభుత్వం వారు వచ్చి ఆ ఊరిలో ఆసుపత్రి నిర్మాణం మొదలు పెడతారు. చూస్తూ ఉండగానే ఒక నెలలో ఆసుపత్రి పూర్తవుతుంది. సాంబయ్య కలెక్టర్ గారిని ఇంకా పెద్ద డాక్టర్ని ముఖ్య అతిథులుగా పిలిచి వారి చేత ఆసుపత్రి ప్రారంభోత్సవం చేయిస్తాడు. అలా ఆసుపత్రిలో పాండు డాక్టర్గా మరియు లక్ష్మి ఇంకా జానకి ఇద్దరు నర్సులుగా పనిచేస్తూ ఆ ఊరికి దగ్గరలో ఉండేవారికి వైద్య సేవలు అందిస్తూ ఉంటారు. ఆసుపత్రి ప్రారంభించిన నెల రోజులకి ఒక టీచర్ అక్కడికి వస్తాడు. తను ఆ ఊరి పెద్దయ్య సాంబయ్యను కలిసి ఇలా అంటాడు. అయ్యా నమస్కారం, నా పేరు రమేష్. నన్ను ప్రభుత్వం వారు మీ ఊరికి కొత్త టీచర్గా నియమించారు. కలెక్టర్ గారు ఇక్కడికి రాగానే ముందుగా మిమ్మల్ని కలుసుకోమని చెప్పారు. అందుకే ఇలా వచ్చాను. నమస్కారం. రండి బాబు, రండి, కూర్చోండి. అమ్మా లక్ష్మి, కాస్త మంచినీళ్లు తీసుకురా అమ్మా అని సాంబయ్య రమేష్ని కూర్చోబెట్టి ఇంట్లో ఉన్న లక్ష్మిని మంచినీళ్లు తీసుకురమ్మని చెబుతాడు. లక్ష్మి మంచినీళ్లు తీసుకొచ్చి రమేష్కి ఇస్తుంది. అప్పుడు రమేష్ నవ్వుతూ లక్ష్మి వైపు చూస్తాడు. వాళ్ళిద్దరూ కొద్దిసేపు ఒకరినొకరు చూసుకుంటారు. అలా తొలిచూపులోనే ఒకరినొకరు ఇష్టపడతారు. రమేష్ మంచినీళ్లు తాగి గ్లాస్ని లక్ష్మికి ఇవ్వగానే తను ఆ గ్లాస్ తీసుకొని సిగ్గుపడుతూ ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఇంతలో సాంబయ్య వచ్చి రమేష్కి ఎదురుగా కుర్చీలో కూర్చొని ఇలా అంటాడు. దానికి కలెక్టర్ గారు అనుకున్న మాట నెరవేర్చుకున్నారు. మా ఊరికి మమ్మల్ని టీచర్గా పంపించారు. బాబు, నీ పేరు రమేష్ అని చెప్పావు కదూ, ఇంతకీ మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? నాకు ఎవరూ లేరండి. నేనొక అనాథని. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ హాస్టల్లోనే చదువుకుంటూ
డిగ్రీ పూర్తి చేసి పట్నంలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను. మీ ఊరికి ఒక టీచర్ అవసరం ఉంది అని చెప్పి కలెక్టర్ గారు నన్ను ప్రత్యేకంగా ఒప్పించి మీ ఊరికి పంపించారు. నేను అంతటి వారి మాట కాదనలేక ఒప్పుకొని ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషం బాబు. మీరు ఇంతటి మారుమూల ఊరికి రావడానికి ఒప్పుకున్నందుకు. మీరు బస చేసే ఇల్లు మా ఇంట్లో పనిచేసే రంగవ్వ ఇంటి పక్కనే ఉంది. అక్కడ అన్ని ఏర్పాట్లు చేయించాను. మీరు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయాన్నే మా కూతురు లక్ష్మి వచ్చి మీరు పని చేయబోయే బడి మీకు చూపిస్తుంది. అలాగేనండి, ఉంటాను. నమస్కారం. రాజమ్మ, ఇట్రా. ఏంటయ్య గారు పిలిచారు? రాజమ్మ, ఈయన మన ఊరికొచ్చిన కొత్త టీచర్. ఈయనకు మీ ఇంటి దగ్గర మనం సిద్ధం చేసిన ఇంటిని చూపించు. ఈ రోజు నుంచి ఆయన అక్కడే ఉంటారు. అలాగే అయ్యగారు. రండి బాబు, నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. ఆ పెట్టె ఇలా ఇవ్వండి. నీకెందుకమ్మ శ్రమ? వయసులో పెద్దదానివి, నాకు అమ్మలాంటి దానివి. మరేం పర్లేదు, నేను తీసుకొస్తాను. నువ్వు ముందు వెళ్తూ దారి చూపిస్తూ ఉండు, వెనకాలే నేను వస్తాను. అలా సాంబయ్య రాజమ్మను రమేష్కి ఇల్లుని చూపించమని పంపిస్తాడు. రమేష్ సాంబయ్యకు నమస్కారం పెట్టి అక్కడ్నుంచి రాజమ్మ వెంట బయలుదేరి వెళ్తాడు. రాజమ్మ రమేష్ను తను ఉండబోయే ఇంటిలోనికి తీసుకుని వెళ్లి ఇలా అంటుంది. బాబు, ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు. ఇక్కడ మీకు కావాల్సిన అన్ని సామాన్లు సిద్ధం చేసి పెట్టాం. మీరు విశ్రాంతి తీసుకోండి. రాత్రికి మీకు భోజనం పంపిస్తాను. మీకు ఏదైనా అవసరం ఉంటే బయటకి వచ్చి ఒక కేకేయండి. పక్కనే మా ఇల్లు, చిటికెలో వచ్చేస్తాను. అలాగే అమ్మా, ఇక నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పగానే రాజమ్మ అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. రమేష్ అక్కడే విశ్రాంతి తీసుకుంటాడు. రాత్రి కాగానే రాజమ్మ తన కూతురు జానకికి క్యారేజ్ ఇచ్చి రమ్మని చెబుతుంది. జానకి ఆ క్యారేజ్ తీసుకుని రమేష్ ఇంటికి వస్తుంది. అప్పుడు జానకి ఇలా అంటుంది. బాబుగారు, మీకు భోజనం తీసుకొచ్చాను. మా అమ్మ పంపించింది. నువ్వు రాజమ్మ కూతురివా? నీ పేరేంటి? నువ్వేం చేస్తుంటావు? అవును బాబుగారు, నా పేరు జానకి. నేను ఇక్కడే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ ఉంటాను బాబుగారు. ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంచి పని. కానీ నువ్వు చేసే ఈ పని మాత్రం నాకు నచ్చలేదు. అయ్యో, ఏంటి బాబుగారు? ఇదిగో ఇలాగే బాబుగారు అని పిలవడం. రాజమ్మ మా అమ్మ లాంటిది. అంటే నువ్వు నాకు చెల్లెలవుతావు. మరి చెల్లెలు అన్నయ్యని పట్టుకుని బాబుగారు అంటే ఏం బాగుంటుంది చెప్పు? అది కాదు బాబుగారు. ఇది లేదు, అది లేదు. ఇప్పటినుంచి నువ్వు నన్ను అన్నయ్య అని పిలుస్తున్నావు, అంతే. ఇది నా ఆర్డర్. అలాగే అన్నయ్య, ఇప్పటి నుంచి ఇలాగే పిలుస్తానులే. వెరీ గుడ్. అలా చెప్తే వినాలి. అప్పుడే నా చెల్లెలు అనిపించుకుంటావు. అది సరే కాని ముందు మీరు భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి అన్నయ్య. రేపు ఉదయాన్నే మా లక్ష్మి వచ్చి మీకు బడి చూపిస్తుంది. అలాగే చెల్లాయి, అక్కడ పెట్టేసి వెళ్ళు, నేను తింటానులే అని చెప్పగానే జానకి ఆ క్యారేజ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. రమేష్ భోంచేసి పడుకునిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే రమేష్ ఇంటి దగ్గర లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. లక్ష్మి వచ్చి రమేష్ని తీసుకుని ఆసుపత్రి దగ్గరికి వెళ్తుంది. అందులో పిల్లల చదువు కోసం ఏర్పాటు చేసిన ఒక గదిని రమేష్కి చూపిస్తుంది. కొంతమంది పిల్లలు వచ్చుంటారు. రమేష్ ఆలస్యం చేయకుండా పాఠం మొదలు పెడతాడు. లక్ష్మి అక్కడికి వచ్చి కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. రమేష్ ఎంతో శ్రద్ధగా పిల్లలకి పాఠం చెబుతూ ఉంటాడు. కాసేపటికి మెల్లగా తల తిప్పి కిటికీ వైపు చూస్తాడు. అప్పుడు లక్ష్మి వెంటనే సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇటువైపు పాండు జానకిలు కూడా ఒకరికొకరు దగ్గరవుతారు. అలా ఆ రెండు జంటలు ప్రేమలో మునిగి తేలుతూ ఉంటాయి. ఇలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు ఆ ఊరిలో పెద్ద ఆసామైన భూషణం తన స్నేహితుడైన గ్రామ పెద్ద సాంబయ్య ఇంటికి వస్తాడు. అప్పుడు సాంబయ్య భూషణాన్ని చూసి ఇలా అంటాడు. ఏంట్రా భూషణం, ఏ దారి తప్పి వచ్చావా ఏంటి ఇటు? ఇంతలో పార్వతి అక్కడికి వస్తుంది. అప్పుడు పార్వతిని చూస్తూ భూషణం ఇలా అంటాడు. చూసావా చెల్లమ్మ, మీ ఆయన నన్ను ఎలా ఎగతాళి చేస్తున్నాడో? ఆయన మాటలకు ఏం గాని మీరు కూర్చోండన్నయ్యా, మీకు మజ్జిగ తీసుకొస్తాను అని చెప్పి పార్వతి ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు సాంబయ్య భూషణంతో ఇలా అంటాడు. ఎన్నాళ్ళయిందిరా నువ్వు మా ఇంటికి వచ్చి? ఏదో కారణం లేనిదే ఇటు రావు కదా. చెప్పు, ఏంటి సంగతి? ఏం లేదురా, మీ చెల్లెలు కాలం చేసినప్పటి నుంచి ఒక్కడినే పాండును పెంచి డాక్టర్ చదివించి ప్రయోజకుడిని చేశాను. కానీ ఇంట్లో ఆడదిక్కులేని సంసారం ఎలా ఉంటుంది నువ్వే చెప్పు. వాడికా పెళ్లి వయసు వచ్చింది. ఎలాగో ఇప్పుడు మన ఊరిలోనే ఉద్యోగం చేస్తున్నాడు. మరి నీకు అభ్యంతరం లేకపోతే నీ కూతురిని నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయమని అడుగుదామని వచ్చాను. పాండుకి లక్ష్మికి పెళ్లి చేస్తే
మన ఊరిలోనే ఉద్యోగం చేసుకుంటూ ఇద్దరూ ఎంచక్క మన కళ్ళ ముందే ఉంటారు. నువ్వేమంటావు? నా మనసులో ఉన్న మాట చెప్పావు బావా. ఇంతలో పార్వతి గ్లాసులో మజ్జిగ తీసుకొని వచ్చి భూషణానికిస్తూ ఇలా అంటుంది. అన్నయ్య, ఇదిగో మజ్జిగ తీసుకోండి. మజ్జిగ కాదే, ఇంత పంచదార తీసుకొచ్చి మీ అన్నయ్య నోరు తీపిచేయి. మంచి శుభవార్త మోసుకొచ్చాడు. ఏంటండి ఆ శుభవార్త? వాడి కొడుక్కి మన కూతురునిచ్చి పెళ్లి చేయబోతున్నాం. నిజంగా ఇది చాలా పెద్ద శుభవార్త. మీ ఇంటి కోడలు కావడం కంటే ఇంకా అదృష్టమేముందన్నయ్య. ఉండండి, ఇప్పుడే తీపి తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దులే అమ్మా. ముందుగా మేమిద్దరం వెళ్ళి మన ఊరి పంతులు గారిని కలిసి నిశ్చితార్థానికి మంచి ముహూర్తం పెట్టించుకొని వస్తాము. అప్పుడు నోరు తీపి చేద్దువు గాని. నువ్వేంట్రా నన్ను చూస్తున్నావు? త్వరగా పదా, అవతల పంతులు గారు గుడి మూసేస్తారు అని చెప్పి భూషణం సాంబయ్య ఇద్దరూ కలిసి పూజారిని కలవడానికి వెళ్ళిపోతారు. పూజారి రేపే మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో ఆ మరుసటి రోజే పాండుకి లక్ష్మికి నిశ్చితార్థం జరిపిస్తారు. లక్ష్మికి ఆ పెళ్లి ఇష్టం లేకున్నా వాళ్ల ఇంట్లో వాళ్లకి తన ప్రేమ విషయం చెప్పే ధైర్యం లేక మౌనంగా ఉండిపోతుంది. ఆ మరుసటి రోజు లక్ష్మి యథావిధిగా ఆస్పత్రికి వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూసేసరికి జానకి ఏడుస్తూ ఉంటుంది. తన పక్కనే రమేష్ తనని ఓదారుస్తూ ఉంటాడు. అది చూసి లక్ష్మి వాళ్ల దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతుంది. జానకి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? రమేష్, నువ్వైనా చెప్పు, ఏమైంది తనకి? ఎందుకు ఇలా ఏడుస్తుంది? ఆ పాండు జానకిని ప్రేమిస్తున్నానని నమ్మించి లొంగదీసుకున్నాడు. ఇప్పుడు మీ నిశ్చితార్థం విషయం తెలిసి అతని దగ్గరికి వెళ్లి అతని నిలదీసేసరికి నీకు నాకు అసలు ఏ సంబంధం లేదని చెబుతున్నాడు. వాడు ఇలాంటి వాడని నాకు ముందే తెలుసు. నేను దీనికి ఎన్నోసార్లు చెప్పాను కాని నా మాట ఇది వినలేదు. జరిగిందేమీ లేదు. నువ్వు వాడిని మర్చిపో జానకి. లేదు లక్ష్మి, అది కుదరదు. ఎందుకంటే నేనిప్పుడు నెలతప్పాను. అది వినగానే లక్ష్మి రమేష్ ఇద్దరూ కోపంతో జానకిని తీసుకొని పాండు దగ్గరికి వెళ్తారు. అప్పుడు లక్ష్మి పాండుతో, ఏంటి పాండు నువ్వు చేసింది? అమాయకురాలైన జానకికి మాయమాటలు చెప్పి ఇంత మోసం చేస్తావా? పైగా ఇప్పుడు నాతో పెళ్లికి సిద్ధమయ్యావు. ఏదో మోజు పడ్డాను, తీర్చుకున్నాను. అయినా దాన్ని పెళ్లి చేసుకోవడానికి దాని దగ్గర ఏమీ ఆస్తులున్నాయని? అదే నిన్ను చేసుకుంటే ఆస్తికి ఆస్తి కలిసొస్తుంది. అలాగే నీ అందం నా సొంతం అవుతుంది. అది వినగానే కోపంతో చెలరేగిపోయిన రమేష్ పాండుని పట్టుకుని చితకబాదుతాడు. లక్ష్మి జానకిలిద్దరూ కలిసి రమేష్ని ఆపడంతో తనని కొట్టడం ఆపి ఇలా అంటాడు. ఒరే పాండు, ఇది ఇంతటితో అయిపోలేదు. ఇప్పుడే సాంబయ్య గారికి చెప్పి రేపు పంచాయతీ పెట్టించి అక్కడే జానకి మెడలో నీ చేత తాళి కట్టిస్తా, సిద్ధంగా ఉండు అని చెప్పి లక్ష్మిని జానకిని తీసుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. వాళ్లు వెళ్లగానే కింద పడి ఉన్న పాండు పైకి లేచి తన దెబ్బలు చూసుకొని కోపంగా ఇలా అంటాడు. ఒరే రమేష్, నాకి పనికి రాని అనాథ ఎదవవి నా మీదే చెయ్యేస్తావా? చూడు నిన్నేం చేస్తానో అని చెప్పి అక్కడ్నుంచి అర్ధరాత్రయ్యాక జానకి వాళ్ల ఇంటికి వెళ్లి మెల్లిగా జానకిని బయటికి పిలిచి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఎవరూ చూడకుండా ఆ ఊరి రచ్చబండ దగ్గరికి జానకిని తీసుకెళ్లి గొంతునులిమి చంపేసి ఆ చెట్టుకి ఉరివేస్తాడు. ఒక కాగితంపై ఏదో రాసి తన చేతిలో ఉంచి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే రచ్చబండ చుట్టూ జనాలు గుమికూడతారు. అటుగా వెళుతున్న సాంబయ్య ఆ గుంపుని చూసి ఏం జరిగిందో చూద్దామని అక్కడికి వెళ్లి చూడగా జానకి శవం చెట్టుకు వేలాడుతూ ఉంటుంది. అక్కడే రాజమ్మ వేలాడుతున్న తన కూతురి కాళ్లను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సాంబయ్య తన చేతిలో ఉన్న ఆ ఉత్తరాన్ని గమనించి దాన్ని తీసి అందరి ముందు ఇలా చదువుతాడు. నా పేరు జానకి. మీ ఊరి ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నాను. ఈ ఊరికి కొత్తగా వచ్చిన టీచర్ రమేష్ నన్ను ప్రేమించానని చెప్పాడు. రోజు అతని ఇంటికి భోజనం తీసుకెళ్లినప్పుడు అతను నాకు మాయమాటలు చెప్పి నన్ను లోబర్చుకున్నాడు. ఇప్పుడు నేను నెలతప్పాను. అతని దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్తే నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే తను నాపై కేవలం మోజుపడి నన్ను తను వాడుకున్నానని, నన్ను ప్రేమించడం లేదని చెప్పాడు. తను సాంబయ్య గారి కూతురైన లక్ష్మిని ప్రేమించాను, లేచిపోయి పెళ్లి చేసుకోబోతున్నామని చెబుతున్నాడు. నాకు ఇంతకంటే వేరే దారేం కనిపించలేదు. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావుకు కారణం ఆ టీచర్ రమేష్ మాత్రమే. ఇట్లు మీ జానకి అని రాసి ఉంటుంది. అది విన్న రాజమ్మ సాంబయ్యతో ఇలా అంటుంది. అయ్యా, నా కూతురిని అన్యాయం చేశారయ్యా. మీరే దానికి న్యాయం చెయ్యాలి.
ఆ వెధవని మీరే కఠినంగా శిక్షించాలి అని చెప్పగానే సాంబయ్య తన మనుషులతో రమేష్ని ఈడ్చుకురమ్మని చెబుతాడు. తన మనుషులు వెళ్లి రమేష్ని ఈడ్చుకొచ్చి చెట్టుకి కట్టేస్తారు. ఊరి వాళ్లందరూ రమేష్ని రాళ్లతో కొడుతూ ఉంటారు. అప్పుడు లక్ష్మి వచ్చి సాంబయ్య కాళ్లపై పడి తనని ఇలా బతిమాలుతూ ఉంటుంది. నాన్న, మీకు పుణ్యం ఉంటుంది నాన్న. అతన్ని వదిలేయమని చెప్పండి. అతనికి ఏ పాపం తెలీదు. ఇదంతా చేసింది ఆ భూషణం కొడుకు పాండు. ఇందులో రమేష్ తప్పేమీ లేదు. జానకి రమేష్లు అన్నా చెల్లెళ్లలాగా ఉండేవాళ్లు. జానకి ఎప్పుడు రమేష్ని అన్నయ్య అని పిలిచేది. అలాంటప్పుడు రమేష్ తనకిలా అన్యాయం చేయగలడా? మీరే చెప్పండి. తనని వదిలేయమని చెప్పండి నాన్న. నేను తనని ప్రేమిస్తున్నాను. తను లేకుంటే నేను చచ్చిపోతాను. పాపాత్మురాలా, నీకోసం అంత మంచి సంబంధం చూస్తే నువ్వు ఈ మోసగాన్న ప్రేమించింది. పైగా భూషణానికి నాకు మధ్య ఉన్న స్నేహాల్లోనే చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? తప్పుకో, అవతలికి తప్పుకో. ఒక అమాయకురాలైన అమ్మాయి ప్రాణం పోవడానికి కారణమైన వీణ్ణి ఈరోజు వదిలిపెట్టేదే లేదు అని చెప్పి లక్ష్మిని పక్కకు తోసేస్తాడు సాంబయ్య. ఆ తరువాత రమేష్ని ఊరి ప్రజలంతా కొట్టి అతను బతికుండగానే అతని ఒంటికి నిప్పంటించి సజీవ దహనం చేస్తారు. అది చూసి తట్టుకోలేక లక్ష్మి అక్కడ్నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అలా జరిగిన కొన్ని రోజులకు పోలీసు వారు వచ్చి రమేష్ జానకిల చావుపై దర్యాప్తు చేసి అసలు నేరస్తుడు పాండు అని తేల్చి అరెస్టు చేసి న్యాయస్థానానికి తీసుకెళ్లి హాజరుపరిచారు. అక్కడ అతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేశాడు. దాంతో మా ఊరి వారందరికీ ఆ ఘోరమైన నిజం తెలిసింది. అది ముందు మాకు తెలియక మేమెంత పొరపాటు పడ్డాం. క్షమించరాని తప్పు చేశాం. అప్పుడు మాకు తెలిసి వచ్చింది. ఇది బాబు, ఇన్నాళ్ళు మేం దాచిపెట్టిన నిజం. ఇలా నేను నా కూతురుని, మా ఊరు మంచి టీచర్ని పోగొట్టుకుని ఇన్నాళ్లుగా బాధపడుతున్నాం. మీరేం బాధపడకండి. ఇప్పుడు నేను వచ్చేశానుగా, ఇంకా బాధ ఎందుకుంటుందిలే తాతయ్య. తాతయ్య, ఎందుకు బాబు అలా పిలిచావు నన్ను? ఎందుకంటే నేను నీ మనవడిని కాబట్టి, నీ కూతురైన లక్ష్మి కొడుకుని కాబట్టి. ఇంకా మీరు అనుకుంటున్నట్టు మా అమ్మ చనిపోలేదు, బ్రతికే ఉంది. ఏంటి బాబు నువ్వు చెప్పేది? నేను నమ్మలేకపోతున్నాను. అవును తాతయ్య, ఇది నిజం. ఆ రోజు అమ్మ వెళ్ళి నదిలో దూకాక కొట్టుకుపోయి స్పృహ తప్పి పడిపోయి ఉంది. వేటకు వచ్చిన చేపల వాళ్ళు అమ్మను చూసి తీసుకువెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ డాక్టర్ అమ్మను పరీక్షించి తాను తల్లి అవుతుందని చెప్పారు. దాంతో అమ్మ చనిపోవాలని నిర్ణయాన్ని మానుకుని పట్టణంలోనే ఉంటూ నర్సుగా పనిచేస్తూ నాకు జన్మనిచ్చి నన్ను చదివించి ప్రయోజకుని చేసింది. అవునా బాబు? పద బాబు, ఇప్పుడు నా కూతురు ఎక్కడుంది? నేను వెంటనే నా కూతురుని చూడాలి. తన కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలి. నువ్వేం కంగారు పడకు తాతయ్య, రేపు నేను వెళ్ళి అమ్మని తీసుకొని వస్తాను అని చెప్పి గణేష్ ఆ మరుసటి రోజు మళ్లీ పట్టణానికి వెళ్లి అక్కడ్నుంచి వాళ్లమ్మ లక్ష్మిని తీసుకుని లంకెలపాలెం గ్రామానికి తిరిగి వస్తాడు. అప్పుడు సాంబయ్య మరియు ఊరి వాళ్లంతా లక్ష్మికి వారు చేసిన తప్పుకు క్షమించమని కోరుతారు. ఆ తరువాత నుండి వాళ్ళిద్దరూ అదే ఊర్లో సాంబయ్య దగ్గరే ఉంటారు. గణేష్ వాళ్ల నాన్న పనిచేసిన అదే బడిలో మళ్లీ టీచర్గా ఉద్యోగం మొదలు పెడతాడు. అప్పటి నుండి ఆ ఊరు ఎప్పటిలాగే సుఖ సంతోషాలతో కళకళలాడుతూ ఉంటుంది.